గ్రామ పంచాయతీ ఎన్నికలలో నామినేషన్ వేసే అభ్యర్థులు పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు వహించాలని, నామినేషన్ పత్రంలో ఖాళీలు ఉంచకూడదని, క్రింది సూచనలను పాటించాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో నామినేషన్ దాఖలుపై పలు సూచనలు చేశారు. నమస్కారాన్ని. నేను జిల్లా పంచాయతీ అధికారిని. ములుగు జిల్లా సంస్థల ఎన్నికల ప్రకటన విడుదలైన తర్వాత నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ములుగు జిల్లాలో 3 దశల్లో ఎన్నికలు అనేటటువంటి ప్రకటించబడ్డాయి. ఈ సమయంలో నామినేషన్ వేసేటటువంటి అభ్యర్థులకి కొన్ని సూచనలు. ఒకటి, సెల్ఫ్ డిక్లరేషన్. అభ్యర్థి సెల్ఫ్ డిక్లరేషన్ 2 సాక్షుల సంతకాలతో ఇస్తే సరిపోతుందండి. దీనికోసం అఫిడవిట్ కానీ లేకపోతే నోటరీ కానీ అవసరం లేదు. రెండవది, అభ్యర్థులు నామినేషన్ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా నామినేషన్ పత్రాలను పూర్తిగా నింపవలెను. ఎక్కడా కూడా ఖాళీలు ఉంచకూడదు. మూడవది, ప్రతి దరఖాస్తు నామినేషన్ చేసే అభ్యర్థికి కొత్త అకౌంట్ అనేటటువంటిది, బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అయితే పోస్టల్ అకౌంట్ అయినా, పోస్టల్ బ్యాంక్ అకౌంట్ అయినా సరిపోతుంది. బ్యాంక్ అకౌంట్స్, వేరే బ్యాంక్ అకౌంట్స్ అయినా సరే సరిపోతాయి. కానీ కొత్త అకౌంట్ అనేది తప్పనిసరిగా తీసుకొని ఉండాలి. తర్వాత ఇందులో కుల ధృవీకరణ, అది తప్పనిసరిగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి కుల ధృవీకరణ అనేటటువంటిది కూడా తప్పనిసరిగా ఉండాలి. సెక్యూరిటీ డిపాజిట్ స్థాయిలో వార్డు మెంబర్కి కొంత అమౌంట్ ఉంటుంది, సర్పంచ్కి ఉంటుంది. దానికి సంబంధించిన సెక్యూరిటీ డిపాజిట్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ప్రధానంగా సెల్ఫ్ డిక్లరేషన్ విషయంలో మాత్రం అభ్యర్థి మాత్రమే డిక్లరేషన్ చేస్తూ 2 సాక్షుల సంతకాలతో దాన్ని సమర్పించవలసి ఉంటుంది. మరి అఫిడవిట్ కానీ లేదా లాయర్ నోటరీ కానీ అవసరం లేదు. ఈ విషయం అందరూ కూడా తెలుసుకొని పూర్తిగా దరఖాస్తుని నింపవలను. ఎక్కడా కూడా ఖాళీలు ఉండకూడదు.